ముందు మీరు ఏం మాట్లాడినా ఆ జయేష్ రంజని పక్కన తీసుకెళ్ళి మాట్లాడండి, బయటికి పంపించి మాట్లాడండి. ప్రూఫ్లు ఇస్తా, ఎంక్వైరీ చేసే దమ్ములు ఉన్నాయా? 300 కోట్ల స్కాములు డమ్మీ కంప్యూటర్లు సెక్రటేరియట్లో పెట్టారు. మంచి బ్రాండింగ్ కంప్యూటర్ ఎట్లా లోకల్గా ఇప్పుడు మనం ఏమైనా టీవీ కొన్నామనుకోండి, బ్రాండ్ టీవీస్ ఏమైనా కొన్నామనుకోండి, ఆ బ్రాండ్ టీవీలు ఏమైతాయి, డబ్బులు ఎక్కువ ఉంటాయి. అదే కోటి కార్డ్నో ఏ ఆబిజ్ కార్డ్నో లేకపోతే ఆ తాడిబండి దగ్గర పోతే లోకల్ టీవీలు అమ్ముతారు, దీంట్లో సగం రేట్ ఉంటుంది. సో ఇదే సెక్రటేరియట్ సాక్షిగా స్కామ్ జరిగింది. దీంట్లో ఎవడి జీవో ఎవడి పర్మిషన్ లేకుండా సంతకం పెట్టింది జయేష్ రంజన్. తీసుకొచ్చిందేమో సెక్రటేరియట్ కట్టిన తర్వాత లోకల్ కంప్యూటర్స్ కొన్నారు వీళ్ళు. లోకల్ కంప్యూటర్స్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకల్ కంప్యూటర్ కాస్ట్ ఒక 20,000 అనుకుందాం, 20,000 రూపీస్ అనుకుందాం. ఈ జయేష్ రంజన్ ఏం చేసిండు? జయేష్ రంజన్ దీని వెనకాల కేటీఆర్ ఓడో మొత్తానికైతే వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ చూడండి, 20,000 ఒక లోకల్ కంప్యూటర్ అనుకో. అక్షరాల ఈ లోకల్ కంప్యూటర్లతోనే 300 కోట్ల స్కామ్ జరిగింది సెక్రటేరియట్ లో. దీనికి సంబంధించినటువంటి వీడియోనే గతంలో బక్కా జడ్సన్ గారు బయట పెట్టడం జరిగింది ఓకే టీవీ సాక్షిగా. ఆ వీడియో ఇంకా ఉన్నది. ఓకే, సో 20,000 అనుకుందాం లోకల్ కంప్యూటర్లు. ఇక్కడ ఈయన ఏం చెప్పిండు తెలుసా? సెక్రటేరియట్లా ఏం చెప్పిండు? ఈ లోకల్ కంప్యూటర్ల మీద స్టిక్కర్లు పెట్టి, అంటే ఇది డెల్, ఇది లెనోవో, ఇది ఐప్యాకు, ఈ ప్యాకు, ఈ మ్యాకు, ఆ మ్యాకు, ఏదో ఇక బరాబర్ పేర్లు పెట్టేసి 20,000కు ఇంకో 40,000 యాడ్ చేసారు. ఈ 40,000 రూపాయలు ఒక్కొక్క కంప్యూటర్ మీద ఈ 40,000 రూపాయలు ఈ జయేష్ రంజన్ నొక్కేసాడు. అట్లా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. ఓకే, ఎగ్జాంపుల్గా ఎట్లా జరిగింది శ్రావ్య స్కామ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. వాళ్ళు కొన్నది డబ్బా లోకల్ కంప్యూటర్లు, కానీ బిల్లులా వేసింది, ఇన్వాయిస్లో వేసింది ఎక్కడ కొన్నామని చెప్పిరండి? యాపిల్ మ్యాక్ కంప్యూటర్స్ కొన్నామని, తర్వాత డెల్, లెనోవో ఇట్లా బ్రాండింగ్లు చెప్పి ఇది లోకల్ కంప్యూటర్ కాదు, ఇది లెనోవో డెల్ ఇంత కాస్ట్ ఉందని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేసేసి సెక్రటేరియట్లో పెట్టిందేమో సత్యం. చూడండి, ఆఫీస్లో ఇప్పుడే పూజ అవుతా ఉన్నది. సత్యం సెక్రటేరియట్లా కట్టిన తర్వాత వీళ్ళు పెట్టిందేమో డమ్మీ కంప్యూటర్లు, దానికి మాత్రం బ్రాండింగ్ ఇచ్చేసి పైసలు నొక్కేసారు. నిరూపించకపోతే నా ముక్కు నేలకు రాస్తా. ఎంక్వైరీ చేయండి చంద్రబాబు గారు, తీయండి ఏం జరిగిందో సెక్రటేరియట్లా. ఈ జయేష్ రంజన్ ఏం చేసిండో పెట్టుకోండి కేసు. అంతకుమించి ఏమొస్తుంది మీకు? కేసు పెట్టడానికి తప్ప ఏం రాదు. పెట్టుకోమని డిఫర్మేషన్లు వేసుకోండి, కేసులు పెట్టుకోండి, అరెస్టులు వేసుకోండి, ఏమన్నా వేసుకోండి. బరాబర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, ఏమాత్రం తగ్గం వెనకడుగు వెయ్యం. నేనైతే అసలే వెయ్య.